ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ జ్వాలలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించుకోవడంతో శని ఆదివారంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. యుక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా ఈ యుద్ధంలోనే అత్యంత భారీ బాలిస్టిక్ క్షిపణుల దాడికి తెగబడగా దీనికి ప్రతీకారంగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ ఏకంగా వందలాది డ్రోన్లను ఉసిగొల్పింది. అటు అమెరికా, ఇరాన్ ఘర్షణల వైపు ప్రపంచ దేశాల దృష్టి మళ్లిన వేళ ఇటు యూరోప్లో రష్యా, యుక్రెయిన్లు పరస్పరం రక్తపాతం సృష్టించుకుంటూ భీకర దాడులకు దిగటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం రక్తసిక్తమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను సర్వనాశనం చేయటమే లక్ష్యంగా పుతిన్ సైన్యం విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కీవ్ నగరంలో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఏకంగా 41 వివిధ రకాల బాలిస్టిక్ క్షిపణులతో రష్యా కీవ్పై విరుచుకుపడిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ క్షిపణుల దాడిలో కీవ్లోని పలు నివాస భవనాలు, గిడ్డంగులు, ఒక సూపర్ మార్కెట్తో పాటు భారీ హాస్టల్ భవనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడులో ఒకరు మరణించగా 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో ప్రకటించారు. ఇక రష్యా దాడులకు ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో గట్టి బుద్ధి చెప్పింది. రష్యా భూభాగంలోని లాజిస్టిక్స్ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భద్రతా దళాలు ఏకంగా వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. రష్యాలోని టాంబోవ్ రీజియన్లో ఉన్న ఒక ప్రైవేటు లాజిస్టిక్స్ సెంటర్పై ఉక్రెయిన్ దళాలు డ్రోన్లు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న 7 ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటు మాస్కో పరిసర ప్రాంతాలపైన ఉక్రెయిన్ భారీగా డ్రోన్లను ప్రయోగించింది. తమ రాజధాని మాస్కో వైపు దూసుకొచ్చిన 370కి పైగా డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. గత 4 ఏళ్లుగా రష్యా తమ దేశంపై జరుపుతున్న దాడులకు ఇవి సరైన ప్రతీకార చర్యలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు తీసుకురావడానికి అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాషింగ్టన్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఇరాన్తో జరుగుతున్న తీవ్రమైన సైనిక ఘర్షణలపై దృష్టి పెట్టడంతో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ మరింత దూకుడుగా దాడులకు తెగబడుతున్నాయి. గల్ఫ్ సంక్షోభం ఒకవైపు, యూరప్ యుద్ధం మరోవైపు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.